1996 నవంబర్ 23 ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాలోని బోల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పట్లాగే రద్దీగా ఉంది. ఈ ఎయిర్పోర్ట్లోని గేట్ నెంబర్ 4 ముందు మెరుస్తున్న ఒక బోయింగ్ 767 విమానం నిలిచుంది. 9 ఏళ్ల వయసున్న ఈ విమానం ఇథియోపియన్ ఎయిర్లైన్స్కు చెందిన మొట్టమొదటి పెద్ద విమానాల్లో ఒకటి. ఇప్పటికీ దాని వెండి రంగు మెరుస్తూనే ఉంది. ఈ విమానం ఫ్లైట్ 961గా ఎగరడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఫ్లైట్ 961 అనేది వేర్వేరు ప్రాంతాల్లో ఆగుతూ వెళ్లే విమానం. అడిస్ అబాబా నుంచి మొదలై నైరోబి, తర్వాత బ్రాజ్విల్, ఆ తర్వాత లాగోస్, చివరిగా అబిడ్జాన్ వెళ్ళాలి. విమానంలో 36 వేర్వేరు దేశాలకు చెందిన పౌరులు, 20 మంది భారతీయులతో కలిపి మొత్తం 175 మంది ఉన్నారు. విమానంలో 12 మంది సిబ్బంది కూడా ఉన్నారు. దాదాపు 11,500 గంటల విమాన ప్రయాణం అనుభవం ఉన్న కెప్టెన్ లూల్ అబాటే దీనికి కమాండర్గా ఉన్నారు. అందులో 4,000 గంటలు బోయింగ్ 767 మీదే ప్రయాణించిన అనుభవం అయింది. కాక్పిట్లో ఆయన పక్కన ఫస్ట్ ఆఫీసర్గా ఎనాస్ మెక్యూరియా కూర్చున్నాడు. ఆయన కూడా 6,500 గంటల పైమాటే విమానం నడిపే అనుభవం. ఉదయం 11 గంటల 9 నిమిషాలకు ఫ్లైట్ 961 రన్వే మీద దుమ్ము రేపుతూ గాల్లోకి లేచింది. విమానం ఎత్తుకు వెళ్లగానే ఆడిస్ అబాబా నగరం వెనుకబడి కింద అడవుల బంగారు వర్ణం కనిపిస్తోంది. కొద్దిసేపటికి విమానం 39,000 అడుగుల ప్రయాణం ఎత్తుకు చేరుకుంది. విమానంలోని ప్రయాణికులు చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. కొందరు కిటికీలోంచి బయట అందాలు చూస్తుంటే మరికొందరు పుస్తకాలు చదువుతున్నారు. ఇంకొంతమంది మెల్లగా మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది నిశ్శబ్దంగా ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. క్యాబిన్ సిబ్బంది పానీయాలు అందించడానికి సిద్ధమవుతున్నారు. కాక్పీట్లో అంతా మామూలుగానే ఉంది. కెప్టెన్ మరియు ఫస్ట్ ఆఫీసర్ సాధారణ విషయాలు మాట్లాడుకుంటున్నారు. కానీ కలలో కూడా ఊహించిన ఒక సంఘటన ఈ విమానంలో జరగబోతోందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రశాంతంగా ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్న వీళ్లంతా భవిష్యత్తులో విమానయాన చరిత్రలోని అత్యంత బాధాకరమైన ఘటనలో చిక్కుకోబోతున్నారు. టేకాఫ్ అయిన సరిగ్గా 20 నిమిషాలకు విమానం నిర్ణీత ఎత్తులో వెళుతుండగా 3 వ్యక్తులు భయంకరమైన ఉద్దేశాలతో లేచి క్యాబిన్ మధ్యలోకి వచ్చారు. వారి ప్రవర్తన ఏమాత్రం బాలేదు. జనం ఏదైనా అర్థం చేసుకునే లోపే వారిలో ఒకడు గట్టిగా అరిచాడు, "అందరూ అలాగే కూర్చోండి, నా దగ్గర బాంబులున్నాయి, ఎవరైనా కదిలితే ఈ విమానాన్ని పేల్చి పడేస్తా" అని బెదిరించాడు. అది వినగానే క్యాబిన్ అంతా నిశ్శబ్దం అయిపోయింది. ప్రయాణికులు ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూసుకున్నారు. మొదట ఎవరూ నమ్మలేకపోయినా ఆ 3 ప్రవర్తన చూసి ఇది జోక్ కాదని వాళ్ళకి చాలా త్వరగానే అర్థమైంది. ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 961 నిజంగానే హైజాక్ అయింది. అప్పుడు కెప్టెన్ హైజాకర్తో మాట్లాడుతూ, "మన దగ్గర కేవలం 30 నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే ఉంది. రీఫ్యూయలింగ్ కోసం ఆపకుండా మనం ఆస్ట్రేలియా వెళ్లలేం." అంతకుముందు ప్రయాణికులను బెదిరించిన ఆ తర్వాత ఆ 3 హైజాకర్లు వేగంగా కాక్పిట్ తలుపుల దగ్గరకు వచ్చి దాన్ని తెరిచి లోపలికి వెళ్లారు. వారిలో ఒకరి చేతిలో మంటలార్పే పరికరం, మరొకరి చేతిలో గొడ్డలి, ఇంకొకరి చేతిలో బాంబు ఉందని చెబుతున్నట్లు గ్లౌస్ ఉన్నాయి. కాక్పీట్లో కెప్టెన్ లూల్ అబాటే, ఫస్ట్ ఆఫీసర్ ఎనాస్ మెక్యూరియా తమ సీట్లలో కూర్చునున్నారు. హైజాకర్లు లోపలికి రాగానే ఫస్ట్ ఆఫీసర్ మీద దాడి జరిగింది. హైజాకర్లు పైలట్ను ఎంత దారుణంగా కొట్టారంటే వారి తలల నుంచి రక్తం కారుతోంది. ఆ తర్వాత వాళ్ళు ఫస్ట్ ఆఫీసర్ ఎనాస్ మెక్యూరియాను కాక్పీట్ నుంచి బయటకు గెంటేశారు. ఇప్పుడు కాక్పీట్లో కెప్టెన్ లులు అబాటే ఒక్కరే ఉన్నారు. ఆ 3లో ప్రధాన హైజాకర్ ఫస్ట్ ఆఫీసర్ సీట్లో కూర్చున్నాడు. విమానాన్ని ఆస్ట్రేలియా తీసుకువెళ్లమని కెప్టెన్ను ఆదేశించాడు. పైలట్ను భయపెట్టడానికి విమానంలో తాము 3 కాదు, మొత్తం 11 మంది ఉన్నామని, చెప్పింది వినకపోతే అందరినీ చంపేస్తామని అబద్ధం చెప్పాడు. కెప్టెన్ లులు భయపడిపోయాడు. అప్పుడు విమానం తూర్పు ఆఫ్రికా గగనతలంలో ఉంది. ఆస్ట్రేలియా వెళ్లాలంటే హిందూ మహాసముద్రం దాటాలి, అంటే దాదాపు 10,000 కిలోమీటర్లు. కానీ విమానంలో గమ్యస్థానానికి సరిపడా కేవలం 3.5 గంటలకు మాత్రమే ఫ్యూయల్ ఉంది. ఆస్ట్రేలియా చేరాలంటే కనీసం 10 నుంచి 11 గంటల ఇంధనం కావాలి. ఉన్న ఇంధనంతో ఆస్ట్రేలియా వైపు సగం దూరం కూడా వెళ్లలేమని కెప్టెన్ చెప్పేశాడు. ఇంధనం నింపడానికి మధ్యలో ఎక్కడైనా సరే ఆపాల్సిందేనని చెప్పాడు. కానీ హైజాకర్లు వినడానికి సిద్ధంగా లేరు. విమానం ఎక్కడైనా ఆపితే దొరికిపోతామని భయపడ్డారు. వారిలో ఒకడు విమానంలో ఉన్న మ్యాగజైన్ తీసి అందులో బోయింగ్ 767 ఆపకుండా 11 గంటలు ప్రయాణిస్తుందని రాసి ఉండడాన్ని కెప్టెన్కు చూపించాడు. వీరికి విమానం గురించి ఏమీ తెలియదని, వీరు కొత్తవారని కెప్టెన్కు అర్థమైంది. ఇంధన ట్యాంకు నిండుగా ఉన్నప్పుడు మాత్రమే అన్ని గంటలు ప్రయాణించడం సాధ్యమని, ఇప్పుడు ఇంధనం చాలా తక్కువగా ఉందని మీటర్ చూపించి కెప్టెన్ వివరించాడు. అయినా సరే హైజాకర్స్ కెప్టెన్ అబద్ధం చెప్తున్నాడని అనుమానించారు. వారికి సాంకేతిక విషయాలు అర్థం కాలేదు. కెప్టెన్ లులుకు హైజాకింగ్ కొత్త కాదు. ఇంతకుముందు 2 సార్లు ఆయన నడుపుతున్న విమానాలు హైజాక్కు గురయ్యాయి. మొదటిసారి 1992 ఏప్రిల్ 12న 2 వ్యక్తులు గ్రెనేడ్లతో కెనడా వెళ్లాలని బెదిరించారు. కానీ 4 గంటల తర్వాత వాళ్ళు లొంగిపోయారు. రెండోసారి 1995 మార్చి 17న 5 వ్యక్తులు స్వీడన్ తీసుకువెళ్లమని గొడవ చేశారు. అప్పుడు కూడా ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా వేరు. ఈ 3 హైజాకర్ల కళ్లలో పిచ్చి కనిపిస్తోంది. వాళ్ళు మందు తాగుతూ విపరీతంగా ప్రవర్తిస్తున్నారు.
వారు ఇథియోపియన్లే అయినా చిత్రంగా తమలో తాము ఫ్రెంచ్ భాషలో మాట్లాడుకుంటున్నారు. వాళ్ల ప్రవర్తన చూస్తే తను కాక్పిట్ వదిలితే విమానం కూలిపోవడం ఖాయమని కెప్టెన్కు అర్థమైంది. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉన్న ఆ పరిస్థితిలో కెప్టెన్ లులు తెలివిగా వ్యవహరించాడు. తాను శాంతంగా ఉంటూ రూట్ మార్చాలంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు అసలు విషయం చెప్పాలని హైజాకర్లను ఒప్పించాడు. కెప్టెన్ లులు అబాటేకు ఇదొక పెద్ద అవకాశం. ఆయన వెంటనే ఆడిస్ అబాబా కంట్రోల్తో మాట్లాడారు. ఫ్లైట్ 961 హైజాక్ అయిందని, హైజాకర్లు ఆస్ట్రేలియా వెళ్లాలంటున్నారని, కానీ మన దగ్గర ఇంధనం లేదని చెప్పాడు. ఇది వినగానే అక్కడ అంతా గందరగోళంగా మారింది. వారి సమాధానం కోసం చూస్తూనే కెప్టెన్ తెలివిగా విమానాన్ని సముద్రం వైపు కాకుండా తీరం వైపు తిప్పడం మొదలుపెట్టాడు. ఇంతలో ఇద్దరు హైజాకర్లు ప్రయాణికుల దగ్గరకొచ్చి విమానం తమ ఆధీనంలో ఉందని, ఎవరైనా తెలివితేటలు చూపిస్తే బాంబుతో పేల్చేస్తామని ఇంగ్లీష్, ఫ్రెంచ్, అమ్హారిక్ భాషల్లో హెచ్చరించారు. ప్రయాణికులు భయంతో వణికిపోయారు. కాక్పీట్లో ఉన్న ప్రధాన హైజాకర్ ఆస్ట్రేలియాలో ఉన్న ఏజెంట్కు ఫోన్ చేయమని అడిగాడు. విమానంలో ఫోన్ ఉండదని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ద్వారానే మాట్లాడాలని కెప్టెన్ నచ్చజెప్పాడు. దానికి హైజాకర్ ఒప్పుకున్నాడు. విమానం కెన్యా గగనతలంపై వెళుతుండగా నైరోబీ ఏటీసీ సంప్రదించింది. విమానంలో కేవలం 2 గంటలకు సరిపడా ఇంధనం మాత్రమే ఉందని కెప్టెన్ చెప్పాడు. ఇది వినగానే నైరోబీ కంట్రోల్ రూమ్లో కలవరం. అంత తక్కువ ఇంధనంతో ఆస్ట్రేలియా వెళ్లడం అసాధ్యమని, దగ్గరలో ఉన్న మొంబాసాలో దిగి ఇంధనం నింపుకోమని వాళ్ళు సూచించారు. కానీ హైజాకర్లు వినలేదు. ఎక్కడ దిగినా దొరికిపోతామనేది వాళ్ళ భయం. కెప్టెన్ స్పీకర్ ఆన్ చేసి ఏటీసీ మాటలు హైజాకర్కు వినిపించాడు. అయినా సరే లాభం లేకపోయింది. ప్రధాన హైజాకర్ కోపంతో కెప్టెన్ తల మీద హెడ్సెట్ లాగిపడేశాడు. కళ్ళజోడు తీసి నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత ఆ హైజాకర్ ఫస్ట్ ఆఫీసర్ సీట్లో కూర్చుని చిన్నపిల్లాడిలా విమాన బటన్లను నొక్కడం మొదలుపెట్టాడు. ఇంధనం అయిపోతుందని, కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలిందని కెప్టెన్ చివరిసారిగా బతిమలాడాడు. కానీ ఆ హైజాకర్ వినకుండా విమానాన్ని సముద్రం వైపు తిప్పమని గట్టిగా అరిచాడు. 175 మంది ప్రాణాలు ఇప్పుడు హిందూ మహాసముద్రం మీద మృత్యువు వైపు వెళుతున్నాయి. ఇంధనం ముళ్ళు వేగంగా కిందకు పడిపోతుంది. ఆ సమయంలో కొమరోస్ దీవులు కనిపించాయి. అక్కడ మొరోనీ ఎయిర్పోర్ట్ రన్వేను కెప్టెన్ చూశాడు. ఇంధనం అయిపోగానే అక్కడ దింపాలనే ఆలోచనతో ఎయిర్పోర్ట్కు దక్షిణంగా 15 నుంచి 20 నాటికల్ మైళ్ల దూరంలో విమానాన్ని తిప్పడం మొదలుపెట్టాడు. కానీ విమానాన్ని సముద్రం వైపు ఉంచమని హైజాకర్ మళ్లీ హెచ్చరించాడు. సరిగ్గా 11 గంటల 41 నిమిషాలకు కుడివైపు ఇంజిన్ ఆగిపోయింది. విమానం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. ప్రమాద హెచ్చరిక చూసి భయపడిన హైజాకర్ మిగతా వారితో మాట్లాడడానికి బయటకు వెళ్ళాడు. ఇదే అదునుగా కెప్టెన్ మైక్ తీసుకుని ప్రయాణికులను హెచ్చరిస్తూ, గౌరవనీయులైన ప్రయాణికులరా, ఇది మీ పైలట్ మాట్లాడుతున్న మాట. విమానంలో ఇంధనం అయిపోయింది, ఇంజన్ కూడా ఆగిపోయింది. మీరందరూ క్రాష్ ల్యాండింగ్కి సిద్ధంగా ఉండండి. వీలైతే హైజాకర్లను ఎదిరించండి. కెప్టెన్ ఈ ప్రకటన చేయగానే ప్రధాన హైజాకర్ కోపంతో కాక్పీట్లోకి వచ్చి కెప్టెన్ చేతిలోని మైక్ లాక్కును విసిరేశాడు. కాసేపటికే ఎడమవైపు ఇంజన్ కూడా ఆగిపోయింది. ఇంత పెద్ద విమానానికి ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ఇప్పుడు విమానం ఎవరి అదుపులోనూ లేదు. గాల్లో తేలుతూ వేగంగా కిందకి పడుతోంది. విమానం కిందకు వెళుతుంటే హైజాకర్లు భయపడ్డారు. విమానాన్ని 39,000 అడుగుల ఎత్తులోనే ఉంచమని ప్రధాన హైజాకర్ అరిచాడు. పైలట్ కావాలనే కిందకు వెళుతున్నాడని వాడనుకున్నాడు. అప్పుడు కెప్టెన్ లులు సహనం నశించి, విమానంలో ఇంధనం మొత్తం అయిపోయింది, 2 ఇంజిన్లు ఆగిపోయాయి, ఇప్పుడు విమానాన్ని గాల్లో ఉంచాలా? అది అసాధ్యం, నీకు నచ్చింది చేసుకో అని చెప్పాడు. ఇది విన్న హైజాకర్ కాసేపాగి వింతగా నవ్వుతూ, పర్లేదు, ఇప్పుడు మనందరం కలిసి సద్దాం అంటూ వికటంగా నవ్వాడు. అది విని కెప్టెన్ షాక్ తిన్నాడు. కాక్పీట్లో ఉద్రిక్తత ఉంటే క్యాబిన్లో పరిస్థితి మరింత భయానకం. పిల్లలు ఏడుపులు వినిపిస్తున్నాయి. స్త్రీలు, పురుషులు భయంతో అరుస్తున్నారు. చాలామంది కళ్ళు మూసుకుని సీట్లను పట్టుకుని దేవుణ్ణి తలుచుకున్నారు. కొందరు ప్రార్థనలు చేస్తుంటే మరికొందరు కేకలేస్తున్నారు. ఆ సమయంలో కూడా హైజాకర్స్ని ఎదిరించడానికి ఎవరూ సాహసించలేదు. ఎందుకంటే ఎవరైనా కదిలితే హైజాకర్లు విమానాన్ని పేల్చేస్తారేమోనని. కానీ నిజమేంటంటే బాంబని చెబుతున్న ఆ గ్లౌజ్లో ఉంది కేవలం ఒక మద్యం సీసా మాత్రమే. ఈ నిజం ముందే తెలుసుంటే జనం ఆ హైజాకర్లను చెత్తకొట్టేవారు. ఇంతలో ఫస్ట్ ఆఫీసర్ యునెస్ వెనక్కొచ్చి చూసేసరికి చాలామంది భయంతో లైఫ్ జాకెట్లలో గాలి నింపారు. అది చూసి ఆయన కంగారు పడ్డాడు. మిగతా సిబ్బందితో కలిసి దయచేసి శాంతంగా ఉండండి, ఇప్పుడే జాకెట్లలో గాలి నింపొద్దు అని వారించాడు. ఆ తర్వాత ఆయన కెప్టెన్కు సాయం చేయడానికి కాక్పిట్కు వెళ్ళాడు. విమానాన్ని ఇక ఏ ఎయిర్పోర్ట్కు తీసుకువెళ్లలేమని కెప్టెన్కు అర్థమైంది. అందుకే చివరి క్షణంలో సముద్రంలోనే దించాలనేది ప్లాన్. ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైనా బ్రతికితే కాపాడడానికి వీలుగా ఉండేలా తీరానికి దగ్గరగా విమానాన్ని మళ్లించారు. చేతిలో కొన్ని సెకండ్లే మిగిలాయి. హిందూ మహాసముద్రంలోని గ్రాండ్ కొమరో దీవికి ఉత్తరం వైపున గంటకు 200 నాట్స్ వేగంతో విమానం కిందకు దిగుతోంది. కింద మిట్సామియోలి అనే గ్రామం, దాని ముందు గలావా బీచ్లో తెల్లటి ఇసుక మెరుస్తోంది. అప్పట్లో కొమరోస్లో అది ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. బీచ్లో జనం ఆనందంగా గడుపుతున్నారు. అక్కడ ఉన్న ఒక దక్షిణాఫ్రికా జంట ఇంత పెద్ద విమానం ఇంత కిందకు రావడం చూసి ఏదో ఎయిర్ షో జరుగుతుందేమో అనుకున్నారు. నవ్వుతూ వీడియోలు తీస్తున్నారు.
కాక్పిట్లో కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్ చివరి ప్రయత్నం చేస్తున్నారు. అలలకు సమానంగా విమానాన్ని దించాలనేది వాళ్ళ ప్రయత్నం. కానీ ఇప్పుడు ఏది వాళ్ళ చేతుల్లో లేదు. విమానం సముద్రపు నీటిని తాకగానే, ఎడమవైపు రెక్క నీటిని తాకగానే విమానం మొత్తం ఒక్కసారిగా అడ్డం తిరిగింది. నీటి మీద రాయి బిళ్లలా ఎగిరిపడుతూ సముద్రం లోపల ఉన్న గట్టి రాళ్లను బలంగా ఢీకొట్టింది. పెద్ద విస్ఫోటనం లాంటి శబ్దంతో విమానం 4 ముక్కలైంది. క్షణాల్లో ఆ ముక్కలన్నిటిలో నీరు నిండిపోయింది. ఆకాశంలో ఎగిరిన విమానం కళ్ల ముందే సముద్రంలో మునిగిపోతోంది. లోపల సీట్ బెల్ట్ పెట్టుకునే వాళ్ళు సీట్లకు గుద్దుకుని ప్రాణాలు కోల్పోయారు. భయంతో ముందే లైఫ్ జాకెట్లలో గాలి నింపిన వాళ్ళు నీరు లోపలికి రాగానే పైకి తేలిపోయి విమానం సీలింగ్కి అతుక్కుపోయారు. బయటకు రాలేక వారు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. విమానం పగిలినప్పుడు బయటపడ్డవాళ్లు అదృష్టం కొద్దీ వాళ్లు మాత్రమే నీటిలో తేలారు. ఒడ్డున ఉన్న పర్యాటకులు ఇది ఎయిర్ షో కాదని, ఒక ఘోర ప్రమాదమని గ్రహించారు. గలావా బీచ్లో భయానక వాతావరణం నెలకొంది. అందరూ భయపడ్డారు. తీరానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఆ 500 మీటర్లే ఇప్పుడు జీవన్మరణాలకు మధ్య పోరాటం. కొమరోస్లోని అతిపెద్ద రిసార్ట్కు సరిగ్గా ఎదురుగా ఈ ఘటన జరిగింది. వెంటనే అక్కడ ఉన్నవాళ్లు సహాయానికి దిగారు. హోటల్కు చెందిన గజ ఈతగాళ్లు పడవల్లో వెళ్లారు. సెలవుల కోసం అక్కడికి వచ్చిన 8 మంది ఫ్రెంచ్ డాక్టర్స్ కూడా వాళ్లతో ఉన్నారు. ప్రమాదం జరిగిన కొన్ని సెకండ్లకే మొదటి పడవ అక్కడికి చేరుకుంది. ఈతగాళ్లు నీటిలోకి దూకి దొరికిన వాళ్ళని పడవలోకి ఎక్కించారు. అంతలోపు ప్రభుత్వ రెస్క్యూ టీం కూడా చేరుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 3 మూర్ఖపు హైజాకర్ల వల్ల జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 175 మందిలో 125 మంది చనిపోయారు. అందులో ఆ 3 హైజాకర్లు కూడా ఉన్నారు. మిగిలిన 50 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అదృష్టవశాత్తు 2 పైలట్లు కూడా ప్రాణాలతో మిగిలారు. కెప్టెన్ లూలు అబాటే చివరి క్షణం వరకు విమానాన్ని నియంత్రించి తెలివిగా తీరానికి దగ్గరగా దించడం వల్లే ఆ 50 మందైనా బ్రతికి బట్టగట్టారు. లేకపోతే విమానం సముద్రం మధ్యలో పడి ఒక్కరు కూడా మిగిలేవాళ్లు కాదు. ఈ సాహసానికి గాను ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ ఆయనకు ఒక ప్రతిష్టాత్మక అవార్డునిచ్చింది. ఇథియోపియన్ అధికారులు ఈ ఘటనపై విచారణ జరిపారు. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని తేలింది. ఇంజన్లు, కంట్రోల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అయితే కాక్పిట్ వాయిస్ రికార్డ్స్లో కేవలం చివరి 34 నిమిషాలు మాత్రమే రికార్డ్ అయింది. ఫ్లైట్ డేటా రికార్డ్స్లో వేరే విమానమైన బోయింగ్ 757 సెట్టింగ్స్ ఉండడం వల్ల చాలా సమాచారం రికార్డ్ కాలేదు. అయినా సరే లభించిన ఆధారాలను బట్టి ఈ ప్రమాదానికి ప్రధాన కారణం హైజాకర్లనే స్పష్టమైంది. ఇంధనం అయిపోయాక కూడా వాళ్ళు కెప్టెన్ మాట వినలేదు. అసలు వాళ్ళు ఈ విమానాన్ని ఎందుకు హైజాక్ చేశారు? ఇది తెలియాలంటే 1990ల నాటి ఇథియోపియా పరిస్థితులు అర్థం చేసుకోవాలి. అప్పుడు అక్కడ రక్తపాతం, కరువు విపరీతంగా ఉన్నాయి. ఆ కరువు వల్ల లక్షల మంది చనిపోయారు. దీనికి తోడు అంతర్యుద్ధం ఆ దేశాన్ని ముక్కలు చేసింది. చక్రవర్తి హైలే సెలాసీని గద్దెదించి డెర్గ్ అనే సైనిక పాలనను స్థాపించారు. రెడ్ టెర్రర్ పేరుతో వేల మందిని పొట్టనబెట్టుకున్న క్రూరమైన సంఘటన అది. ఆ తర్వాత కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాత ప్రభుత్వానికి మద్దతిచ్చిన సైనికులను, సానుభూతిపరులను జైళ్లలో వేశారు. దీంతో భయపడిన జనం దేశం విడిచి పారిపోతున్నారు. అప్పట్లో ఇథియోపియన్ ఎయిర్లైన్స్కు భద్రతా ప్రమాణాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుండేది. కానీ వారి ఎయిర్పోర్ట్లలో భద్రత మాత్రం బలహీనం. 1991 నుంచి 1996 మధ్య కాలంలో కనీసం 10 సార్లు ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానాలు హైజాక్ అయ్యాయి. హైజాకర్లలో ఎక్కువ మంది కేవలం దేశం విడిచి వేరే దేశంలో ఆశ్రయం కోసం వెళ్లేవాళ్లే. ఫ్లైట్ 961లో ఉన్న 3 హైజాకర్లు కూడా ఆ కోవకు చెందినవారే. కొత్త ప్రభుత్వం అంటే భయంతో వాళ్ళు పారిపోవాలనుకున్నారు. వారిలో 2 చదువుకున్న వాళ్ళు, ఒకరు నర్సుగా పనిచేసేవాళ్ళు. కానీ ఎవరికి ఉద్యోగాలు లేవు. ఆస్ట్రేలియా వెళితే ఆశ్రయం దొరుకుతుందని విని అక్కడ సెటిల్ అవ్వాలని వాళ్ళ ఆశ. కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గం మాత్రం తప్పు. దానివల్ల 122 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్లైట్ 961 ఘటన ప్రపంచ విమానయాన రంగాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదం వల్ల చాలా లోపాలు బయటపడ్డాయి. ఆ తర్వాత వాటిని సరిదిద్దుకున్నారు. హైజాకింగ్లను అడ్డుకోవడానికి 1998 నుంచి ఇథియోపియన్ ఎయిర్లైన్స్ తమ విమానాల్లో మారువేషంలో ఉండే సాయుధ మార్షల్స్ను నియమించుకుంది. వారు ప్రయాణికుల్లా సాధారణ దుస్తుల్లో ఉండి కాక్పిట్ భద్రతను చూసుకుంటారు. ఇదే పద్ధతిని తర్వాత అమెరికా కూడా అనుసరించింది. ఈ ప్రమాదంలో కెప్టెన్ హైజాకర్లకు ఇంధనం తక్కువగా ఉందని నిజం చెప్పాడు. అందుకే వాళ్ళు విమానాన్ని ఇంకా ముందుకు పోనివ్వమని ఒత్తిడి చేశారు. ఈ తప్పు నుంచి పాఠం నేర్చుకుని కొత్త రూల్స్ తెచ్చారు. ఇకపై హైజాకర్లకు ఇంధనం గురించి ఎప్పుడూ నిజం చెప్పకూడదు. విమానం హైజాక్ అయితే హైజాకర్లు వద్దని వారిచ్చినా సరే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో దించాలి. అలాగే ఏటీసీలో కోడ్ భాషలో మాట్లాడాలి. ఇప్పుడు అన్ని ఎయిర్లైన్స్ ఈ పద్ధతే పాటిస్తున్నాయి. ఈ ప్రమాదంలో 125 మంది చనిపోవడానికి ప్రధాన కారణం వారు విమానం లోపలే లైఫ్ జాకెట్లలో గాలి ఊదడం. దీనివల్ల వాళ్ళు సీలింగ్కు అతుక్కుపోయారు. అలాగే విమానంలో 36 దేశాల వాళ్ళున్నారు. కానీ అనౌన్స్మెంట్ కేవలం ఇంగ్లీష్లో మాత్రమే వెళ్ళింది. అందుకే ఏం చేయాలో అర్థం కాక చాలామంది గందరగోళానికి గురయ్యారు.
అప్పట్లో కాక్పీట్ తలుపులకు బలమైన లాక్ ఉండేది కాదు. అందుకే హైజాకర్లు సులభంగా లోపలికి వెళ్లారు. అప్పుడు మార్పు రాకపోయినా 2001లో అమెరికాలో జరిగిన 9/11 దాడుల తర్వాత కాక్పీట్ తలుపులకు బుల్లెట్ ప్రూఫ్ చేయడం మొదలుపెట్టారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.